విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా శ్రద్ధ చూపాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ సనత్ నగర్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్స్ విద్యార్థుల స్పోర్ట్స్ మీట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత విద్యాబుద్ధులు చెప్పి సన్మార్గంలో నడిపించేది ఉపాధ్యాయులేనని ఎమ్మెల్యే తెలిపారు. క్రీడలలో గెలుపోటములు సహజమని, లక్ష్య సాధన కోసం ఏకాగ్రతతో కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించి తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ఆకాంక్షించారు. ప్రైవేట్ స్కూల్స్ హైదరాబాద్ జంట నగర్ కానీ ప్రధానంగా సనత్ నగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్కు సంబంధించి ఇక్కడ ఆర్ఎస్ఎంఏ అంటే రికగ్నైజ్డ్ స్కూల్లో వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో పెద్దలు ఉమామహేశ్వరరావు గారు, అగస్టినా గారు, సుధాకర్ గారు, కుత్బుద్దీన్ గారు వీరి ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సుమారు 100 స్కూళ్ళ వరకు పిల్లలందరూ, అంటే మన గవర్నమెంట్ స్కూల్స్ సరిపడా స్కూల్స్ లేవు. అంటే ఈ రాష్ట్రంలో మన గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకు సరిపడేంత స్కూల్ లేవు. ఒక 60% ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలోనే జరుగుతుంటాయి. అయితే రోజు నిత్యం పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళ స్ట్రెస్ కానివ్వండి, రకరకాల అంటే వన్స్ పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ పంపించగానే ఇక్కడ ఉన్నటువంటి టీచర్ కానీ, కరెస్పాండెంట్ కానీ వాళ్ళ సొంత పిల్లల్లాగా మరి బ్రహ్మాండంగా చదివించడంతో పాటు వాళ్ళకు బ్రహ్మాండంగా మెరిట్స్ కూడా వస్తున్నాయి. ఎవ్రీ డే యాన్యువల్ డే ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళకు అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు సనత్ నగర్ ఇక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెంటర్లో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ స్పోర్ట్స్ మీట్ 3 రోజులు మరి బ్రహ్మాండంగా ఒక 8 ఈవెంట్స్ కింద పార్టిసిపేట్ చేయడం. పిల్లలకి ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి, దాంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా. ఎందుకు హెల్త్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి, మైండ్ ఫ్రెష్ ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.